హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతిస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో వీడియో వచ్చేసి వంకాయ గ్రేవీ కర్రీ. అన్నంలోకైనా, చపాతీలోకైనా, బగారా రైస్లోకైనా చాలా టేస్టీగా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. ఎలానో చూసేద్దాం. ముందుగా వచ్చేసి తెల్ల వంకాయలు తీసుకుందాం. నేనైతే తెల్ల వంకాయలతో చేస్తున్నానండి. ఇలా శుభ్రం చేసుకొని కట్ చేసి పొడవుగా కట్ చేసుకుందామండి. ఇలా కట్ చేసుకొని కొన్ని వాటర్లో ఉప్పు వేసి ఇలా అన్నీ ఉప్పు నీళ్ళల్లో వేసేసుకుందాం. నల్లగా కాకుండా ఉంటాయండి. ఇలా వేసి పక్కన పెట్టేసుకుందాం. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి వేడయ్యాక కొంచెం ఆయిల్ వేసుకుందాం. మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి వేసుకొని వేయించేసుకుందాం. ఇలా కొంచెంగా వేగాక 2-3 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుందాం. కొంచెం కరివేపాకు వేసుకుందాం. వేసుకొని మళ్ళీ వేయించేసుకుందాం. అలా కొంచెంగా వేగాక కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసేసుకుందాం. ఇలా అంతా మిక్స్ చేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో కొంచెం వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ టమోటాస్ వేసుకుందాం. 1 స్పూన్ కారం వేసుకొని మిక్స్ చేసేసుకుందాం. అంతా ఇలా మిక్స్ చేసుకొని కొన్ని వాటర్ పోసేసుకుందాం. కొన్ని వాటర్ పోసుకొని మూత పెట్టి మగ్గనిద్దాం. ఈలోపు ఇంట్లోనే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. రోట్లో దంచుకొని చూడండి, రోట్లో దంచుకొని ప్రిపేర్ చేసుకున్న మసాలా రెడీ. చూసేద్దాం రండి. మూత తీసి చూడండి, మంచిగా మగ్గిపోయింది కదా. ఇలా స్మాష్ చేస్తూ మిక్స్ చేసుకుందాం. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఈ వంకాయ ముక్కలన్నీ ఇలా వేసేసుకుందామండి. ఇలా వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకుందాం. వేసుకొని మళ్ళీ మిక్స్ చేసేసుకుందాం అంతా కలిసి. ఇలా మిక్స్ చేసుకున్నాక లాస్ట్లో కొన్ని వాటర్ వేసుకుందామండి గ్రేవీ కోసం. అంతా ఇలా మిక్స్ చేసేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టి 5 మినిట్స్ మగ్గించుకుందాం. చూడండి, మంచిగా మగ్గిపోయింది కదా కర్రీ. ఇలా అంతా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్నాక మనం ముందుగా ఇంట్లో దంచి ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలా వేసేసుకుందాం. ఈ మసాలా వేసుకొని అంతా ఇలా మిక్స్ చేసేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్నాక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుందాం. 5 మినిట్స్ తర్వాత చూడండి, మంచిగా మగ్గిపోయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. అంతే అండి, ఎంతో టేస్టీగా ఈజీగా చేసేసుకోవచ్చండి వంకాయ గ్రేవీ కర్రీ. అన్నంలోకైనా, చపాతీలోకైనా, బగారా రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.